అలా చెప్పండి. తెలంగాణ స్టాచ్యూని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేంజ్ చేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలా ఉండే విగ్రహం. ఇప్పుడు ఇలా చేంజ్ చేసిన పరిస్థితి. అసలు ఎలా చూసుకోవాలి దీన్ని మొత్తాన్ని? తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఉండొచ్చు, అభివృద్ధి ఉండొచ్చు. పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే చివరి క్షణాల వరకు కూడా ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే చిరస్మాయిగా నిల్చుండిపోయేట్టుగా కట్టడాలు ఉండొచ్చు, అభివృద్ధి ఉండొచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం అనే పేరు కాకుండా కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా, ఒక చిన్న అన్నం నుంచి మొదలు పెట్టుకుంటే తండ్రి ఒక బాధ్యత తీసుకునే పద్ధతి వరకు ఆయన బాధ్యత, తెలంగాణ బాధ్యత భుజాలపై వేసుకొని తెలంగాణని ముందుకు నడిపించాడు. ప్రతి ఒక్కరు చెప్తున్నాడు తెలంగాణ వచ్చురో కేసీఆర్ సచ్చురో అని చెప్పిన నినాదం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తెలంగాణ గురించి ఎంతో బలిదానాలు జరిగినాయి, ఎన్నో త్యాగాలు జరిగినాయి. అలాంటి త్యాగాల మధ్యలో తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికే. దాని తర్వాత ప్రభుత్వం ఓటమి విజయం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు. అలాంటిది ప్రజలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన దానికి ఎవరు కూడా అంగీకారం చెప్పాల్సిందే. ఏ నాయకుడైనా కూడా అంగీకరించవలసిందే. బట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి వరకు సంవత్సర కాలం పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ గడిచిన 9 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధులని ఏగా పెట్టుకో, బిలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకో. కేవలం మీరు చూపెడుతున్నటువంటి ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూడండి, నిండు కుండలా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని చూడండి, ఖాళీగా ఉన్నటువంటి ఖాళీ కుండలా ఉన్నటువంటి ఈ తెలంగాణ తల్లిని చూడండి. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఒక చేతిలో తెలంగాణకి ఒక పండగ కార్యక్రమాన్ని, పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది అంటే బతుకమ్మ పండుగ. ఆ రూపాన్ని కూడా ఒక చేతిలో తెలంగాణ తల్లిలో బంగారు పల్లెంలో బతుకమ్మను పెట్టినటువంటి తెలంగాణ తల్లిని చూడండి, అరచేతిలో మొక్కజొన్న ఉన్నటువంటి తెలంగాణ తల్లిని చూడండి. ఈమె నిండుకుండలా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని చూస్తే ఎవరైనా కూడా గర్వంగా మా తెలంగాణ తల్లి అని చెప్పుకోవడానికి ఉంది. ఇది చూడండి ఎలా ఉందంటే ఏదో వలస కూలీకి వచ్చినటువంటి ఆ కూలీ బొమ్మని తీసుకొచ్చి ఏదో స్టాచ్యూగా పెట్టి ఈరోజు తెలంగాణ తల్లి అంటే, నువ్వు అంటున్నావు నువ్వు తెలంగాణ తల్లిని కేవలం పార్టీలకు అతీతంగా పెట్టావు అంటున్నావు. మరి నీ పార్టీకి అతీతంగా నువ్వు పెట్టావు కదా, నీ పార్టీ గుర్తుని ప్రతి ఒక్కరి కనపడాలా డిజైన్ చేసావు. కానీ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలకు నచ్చేలా ఉండాలి తప్ప కానీ నీకు నచ్చేలా కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ప్రతిది కూడా ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మోసం చేసే ప్రభుత్వం అని చెప్పి కరాఖండిగా చెప్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో చెప్పినటువంటి 6 గ్యారంటీలలో నువ్వు నిర్వహించినటువంటి ఒక గ్యారంటీని కరెక్ట్గా చూపెట్టు. ప్రజల మధ్యలో తీసుకొచ్చినటువంటిది నువ్వు కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వాల హయాంలో ప్రతిదీ కూడా లెక్కలేనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. మీవి కేవలం 6 అన్నారు. 6లో 6 500 గ్యాస్ ఎక్కడ పోయింది, 2500 రూపాయల ఆడపడుచులకు ఎక్కడ పోయింది, నీకు ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్ ఎక్కడ పోయింది. ఫ్రీ బస్ అంటే తెల్లారితే ఆడపడుచులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో అరాచకాలు, ఎలా అంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొన్ని సందర్భాలలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆడపడుచులకు. నువ్వు ఫ్రీ బస్ పెట్టి ఎవరికి న్యాయం చేసావు చెప్పు? ఫ్రీ బస్ పెడితే ఆడపడుచులకు కూడా మనశ్శాంతి లేకుండా చేసావు. నువ్వు చెప్పినటువంటి 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అయినా 100% నువ్వు నిలుపుకున్నాను అని చూపెడితే తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు కానీ ఎవరైనా కూడా నీకు జైజేలు కొడతారు. కానీ సంవత్సర కాలంలో నువ్వు ఏది కూడా చేయలేకపోయావు. నీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లాస్ జరిగింది కానీ ఎవరికి కూడా న్యాయం జరిగింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుంది, న్యాయం చేకూరుస్తుంది అంటే కేవలం కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళ జేబులు నిండుతున్నాయి తప్ప పేద ప్రజలకు ఎప్పుడు కూడా జేబు నిండే పరిస్థితి లేదు. నువ్వు ఆటోలు బంద్ చేస్తా అంటున్నావు, డీజిల్ ఆటోలు బంద్ చేస్తా అంటున్నావు. పేద ప్రజలని ఇబ్బంది పెడితే నీకు లాభం ఏమొస్తుంది? గవర్నమెంట్కు ప్రాపర్టీ ఏమొస్తుంది చెప్పండి? ఆటోస్ బంద్ చేస్తే నీకు ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? ఆటోలు బంద్ చేయడం వల్ల ఒక కూలి పని చేసుకునే ఒక అభాగ్యుడు మోసపోతున్నాడు తప్ప కానీ నీ వల్ల ఒక అభివృద్ధి చెంది లబ్ధి పొందుతున్నాడు అనే కార్యక్రమాలు చేసి చూపెట్టండి. కానీ
సామాన్యులను ఇబ్బంది పెట్టి సామాన్యుల రక్తాన్ని పీల్చుకొని తాగే ప్రభుత్వం కాదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల అభివృద్ధుల గురించి ప్రజల అవసరాల గురించి తెలుసుకొని ప్రజలకు న్యాయం చేకూరేలా చేయండి తప్ప కానీ ఏదో మైక్ పట్టుకోగానే ఆ నాయకుడు ఇట్లా ఈ నాయకుడు ఇట్లా. ఆ నాయకుడు పక్కన ఉన్నాడు కదా, నువ్వు ఉన్నావు కదా ప్రభుత్వంలో అధికారంలో, నువ్వు ఉన్నావు కదా, నువ్వు న్యాయం చేసి చూపెట్టు. నీకు ఒకరు అనే పరిస్థితి రాదు కదా. నిన్ను ఒకరు అంటున్నారు అంటే నువ్వు చేయలేదు అనే మట్టుకే. నువ్వు చేసావు అంటే ప్రతిపక్షాలు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, నోరు తెరవడు. ఈ రోజు తెలంగాణలో రోడ్డు పైన నించొని ఎంతో మంది గోసతో వెలబోసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు నాకు అది ఉండే ఇది ఉండే, కనీసం పెన్షన్స్ అన్నావు. నువ్వు చెప్పినటువంటి నీ నోటి ద్వారా నేను ప్రభుత్వంలో రాగానే 2000 4000 చేస్తాను, 4000 6000 చేస్తా అన్నావు. ఏది ఒకటి కొత్త స్కీములు నువ్వు పెట్టిన 6 స్కీములు పక్కన పెడితే ముందు నుంచి ఉన్నటువంటి కనీసం ఆసరా పెన్షన్ల అది కూడా నువ్వు రెట్టింపు చేయలేకపోయినావు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగేలా చేయండి. ఏ నాయకుడైనా కూడా న్యాయం చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, అన్యాయం చేస్తే గుణపం పట్టుకుంటారు. ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చేసే అరాచకాలను ఇప్పటికైనా ఆపేసి ఇతరులపైన విరుచుపడి ఇతరులపైన ఏదో మభ్య మాటలు చెప్పి ప్రజల మోసం చేయకండి. ఈనాటికైనా తెలుసుకోండి. ఎలాగో సంవత్సర కాలం సమయం వృధా చేశారు. ఈ ఉన్నటువంటి 4 సంవత్సరాలైనా కూడా సామాన్య ప్రజలకు న్యాయం చేస్తే మీరు చేసినటువంటి పనులను గుర్తించుకుంటే, మీరు చేసింది మంచిది అనుకుంటే గుండెలో పెట్టుకుంటారు, లేదంటే గుణపం దించుతారు.